హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. ఈవినింగ్ కాగానే స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఒకసారి మిర్చి బజ్జీ ట్రై చేయండి. ఇంకొకసారి బయట అస్సలు తినరు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. సో దానికోసం ముందుగా నేను 250 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా పైన కొంచెం తొడమలు అనేది కొంచెం కట్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ పొడవు ఉన్నాయి కాబట్టి కొంచెం కట్ చేసుకొని మిరపకాయలు అనేది ఇలా మధ్యకు ఇలా కట్ చేసుకోవాలి. సో మిరపకాయలు అనేది మనకి ఎంత ఫ్రెష్గా ఉంటే మిర్చి బజ్జీలు అంత టేస్ట్ బాగుంటాయి. ఇలా మొత్తం అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి నేను 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి అయితే మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో ఈ మిరపకాయల మధ్యలో అయితే ఇలా పెడుతున్నాను నేను. ఎందుకంటే ఈ స్టఫింగ్ అనేది మనం చాలా రకాలు పెట్టుకోవచ్చు. మరీ మిరపకాయ చప్పగా ఉండకుండా ఇలా పెట్టుకుంటే లోపల కూడా ఫ్లేవర్స్ అనేది తగులుతాయి మనకి, ధనియాల పొడి, సాల్ట్ అనేది. ఈరోజైతే ఈ ఫ్లేవర్తో చూపిస్తున్నాను. ఇంకొకసారి మరికొన్ని ఫ్లేవర్స్ అయితే లోపల స్టఫింగ్ అనేది చూపిస్తుంటాను నేను. అవన్నీ స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్స్ శనగపిండి, అలానే 4 స్పూన్స్ బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను. అంతకు మించి ఎక్కువ యాడ్ చేసుకోకండి. 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ కారం. సో కారం కూడా 1 స్పూన్ సరిపోతుంది. దాంట్లోకి 1 స్పూన్ వామ్ అయితే యాడ్ చేస్తున్నాను. పిల్లలు తిన్నా కూడా శనగపిండి కాబట్టి వాతం అనేది ఏం కాదు. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏం రావు, వామ్ ఎక్కువ వేసుకోండి. ఇదంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని దీంట్లోకి నేను తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకొని, బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మనకి. దాంట్లోకి నేను 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. వంట సోడా ఉంటుంది కదా, మిర్చి బజ్జీల్లోకి కొంచెం సోడా ఎక్కువనే పడుతుంది. అప్పుడే పొంగుతూ మంచిగా వస్తాయి మనకి, రోడ్ సైడ్ దొరికే వాటిలాగా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత డీప్ ఫ్రైకి మనం ఆయిల్ అనేది పెట్టేసుకొని మిర్చి బజ్జీలు అనేది ఒక్కొక్కటిగా తీసుకొని పిండి మిక్స్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవటమే. చూస్తున్నారు కదా, మరీ గట్టిగా లేదు పిండి, మరీ లూజ్గా లేదు. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది. మిర్చి బజ్జీకి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడే మనకి పొంగుతూ పిండి ఎక్కువ పట్టకుండా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఈ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా మిర్చి బజ్జీలు అనేది మనం వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు ఇంకెప్పుడు అయితే బయట తినరు, అంత టేస్ట్ బాగుంటుంది. బయట కూడా తినడానికి ప్రిఫర్ చేయండి, పిల్లలకు కూడా పెట్టకండి అసలు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి ఆయిల్ వాడతారో తెలియదు కదా మనకి. సో అందుకోసం ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తినండి ఏది కానీ. సో మీడియం ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటమే. మీరు కావాలంటే వీటిని కట్ బజ్జీలా కూడా చేసుకోవచ్చు, చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా నేను ఒకరోజు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మిర్చి బజ్జీలు. సో మర్చిపోకుండా ట్రై చేయండి. అలానే మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ శిరీష కుకింగ్ బ్లాగ్స్ని ఫాలో చేయండి. కరెక్ట్గా వచ్చాయి మనకి మిర్చి బజ్జీలు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.